దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క ఈవినింగ్ లైవ్ సర్వీస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని దయలో, దేవుని కృపలో ఇంతకాలం కాచి కాపాడిన యేసయ్యని స్తుతిద్దాం, మహింపరుద్దాం. అసలు దేవుడు ఎవరు అనే ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి నిజంగానే మన దేవుడు సమర్థుడు, సృష్టికర్త, సర్వాన్ని సృజించిన సృష్టికర్త, పరిశుద్ధుడు, నిత్యుడగు తండ్రి. కనుక అందరు కలిసి అటువంటి గొప్ప దేవుని ఆరాధన చేద్దాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క లైవ్ సర్వీస్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమైన తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని నామముల కన్నా పై నామం ధరించిన మా దేవ నీకే స్తోత్రాలు ప్రభా. అల్ఫా ఒమేగా, ఆది సంభూతుడా, సర్వాన్ని సృజించిన సృష్టికర్తవి, మిమ్మల్ని పూజించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, దీనులైన అల్పమైన ఈ యొక్క ప్రాణాలకి, ఈ యొక్క మనుషులకి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మిమ్మల్ని దేవుడిగా కొలిచే భాగ్యాన్ని, మాట్లాడే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు ప్రభా. సజీవ లెక్కలో ఉండి ఇంతకాలము మీ యొక్క దయలో, మీ యొక్క కృపలో మమ్మల్ని ఎంతగానో కాపాడినందుకు మీకే కృతజ్ఞతా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మమ్మల్ని మీ పోలికగా, మీ స్వరూపంగా మమ్మల్ని మలిచారు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా. ఎస్యా, మీ పోలిక, మీరు జీవాన్ని, మీ యొక్క వాయువుని మా యొక్క నాసిక నందరాల నుంచి పంపారు, మాకు నోస్ట్రల్స్లో నుంచి. అయ్యా, మీ యొక్క ఊపిరి మేము పీలుస్తున్నామంటే అది కేవలం మీ ద్వారానే కనుక తండ్రి యేసయ్యా, మీ కొరకు రోషంగా పనిచేస్తూ రోషంగా బ్రతుకుటకు ప్రతి ఒక్కరికి అటువంటి మంచి సమయాన్ని, అటువంటి మంచి డిసిజన్స్ని తీసుకోవడానికి సహాయం ఇవ్వండి ప్రభా. ఇంకను ప్రభా, మేము ఈ లోకంలో జ్యోతులు వలె, వెలుగుల వలె మరి ప్రజ్వలించడానికి సహాయం ఇవ్వండి తండ్రి. ఎంతగానో మా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టారు, అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా కోవిడ్ చేత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఎంతగానో ప్రభా, ఇటువంటి భయంకరమైన సిచ్యువేషన్లో మీరున్నారు కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడానికి సహాయం ఇవ్వండి ప్రభా. మా దేవుడు సమర్థుడు, సర్వాన్ని సృజించారు, సర్వేశ్వరుడు కనుక తండ్రి యేసయ్యా, ప్రతి ఒక్కరూ మంచి మనసుతో దేవుని ఆరాధించుటకు సహాయం ఇవ్వండి. లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ శక్తితో నింపండి ప్రభా. మీ యొక్క ఆధీనంలో సమస్తము జరిగిస్తారని నమ్ముచు నజరేయుని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అందరు కలిసి సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను అనే పాటను పాడి ప్రభునామాన్ని గణపరుద్దామండి. సర్వలోకం నీ మాట విను. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. సర్వలోకారాజ సకలం నీవేగా, సర్వలోకానాథ సర్వము నీవేగా. సన్నుతింతును అను నిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. కానాన్ వివాహంలో అద్భుతముగా నీటిని ద్రాక్షరసముగా చేసి తనలేని అన్నులకు చూపు నొసగి చెవిటి మూగలు బాగు చేసి నీకు అసాధ్యమైన దేవియు లేదు. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడు.
సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. మృతుల సహితము జీవింపచేసి తిరిగి గెలిచి తిరిగి లేచిన దేవుడు, నీ రాజ్యంలో నీతో వసింప మణిపోవా త్వరలో రానుండు. మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోగా త్వరలో రానుంటివి. నీక సాధ్యమిది లేదు ఇలను. ఆశ్చర్యకారుడ గొప్ప దేవుడవు, సర్వలోక రాజా సకలం నీవేగా. సర్వలోకానాథ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. సృష్టికర్త అయిన దేవుని స్తుతించి ఆయన మహింపరిచే బాధ్యతని, నిజంగా ఆశ్చర్యకారుడు గొప్ప దేవుడు మన దేవుడు, ఆయన్ని స్తుతించి మహింపరిచే బాధ్యతని ఈ విధంగా దేవుడు మనకు అనుగ్రహించి దేవుని ఆరాధించి కృపనిచ్చిన విధానం బట్టి ఆయనకు మరొకసారి వందనాలు చెల్లిద్దామండి. ఇంకో పాట పాడి, ప్రియ యేసు రాజుని నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలనే పాటని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దామండి.
స్తుతించి ఈ విధంగా కుటుంబారాధనలో మనందరం కలిసి ప్రభుని సేవించడానికి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మహిమపరిచే బాధ్యతని, ఆయన యొక్క శ్రేష్టమైన వర్తమానాన్ని విని ఈ రాత్రి కాలం అందు దేవుని స్తుతించడానికి ఈ దినాన్ని మనకు దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దామండి. మీరందరూ కూడా ప్రతిరోజు కూడా మనం ఇప్పుడు పాడిన రీతిగా యేసుని రక్తములో కడగబడి వాక్యము చే మనం భద్రపరచబడిన వారమై వాక్యములో మనం ఎదిగే వారంగా దేవుని యొక్క లేఖనాల్లో నుంచి శ్రేష్టమైన మాటలు వింటూ వాక్యములో మనల్ని దేవుడు భద్రపరుస్తూ ఆయన నీతి మార్గంలో భక్తి మార్గంలో మనల్ని నడిపించి ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మనం అందరం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉండాలండి. మీరు ఈ వాక్యాలు వింటూ ఎంతగానో బలపరచబడుతున్నారని నమ్ముచున్నాం. ఈ శ్రేష్టమైన మాటల్ని ఇతరులకు కూడా మీరు షేర్ చేస్తున్నారని నమ్ముచున్నాం. ఈ విధంగా మనందరం కలిసి దేవుని రాజ్యం కొరకు రాకడ కొరకు ఎదురు చూచే వారంగా మన భక్తి జీవితాన్ని మనం సరిచేసుకుని సిద్ధపాటుతో మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. మాతో కలిసి ప్రతిరోజు కుటుంబారాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని గురించిన వాక్యాలు దేవుని తెలుసుకుని ఎరిగిన వారమై ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో, ఎంత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో మనం ప్రతిరోజు కూడా ఆయన్ని రుచి చూచేవారంగా ఆయన్ని మహింపరిచేవారంగా దేవుడు మనం సిద్ధపరిచినందుకే మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కాలమందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. సమయం దయచంలకి దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి మీకు అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? చాలా సంతోషం. ప్రతిరోజు ఈ విధంగా లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని వాక్యం ద్వారా మనం ఒకరినొకరు బలపరచుకోవడానికి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటూ లోతైన భక్తి అనుభవంలో మనం వెళ్ళడానికి దేవుని వాక్యం మనకి ఎంతగానో సహాయపడుతుంది. When you don't know your God, then you cannot worship him. మీ దేవుడు ఎవరో మీకు తెలియకపోతే ఆయన్ని ఆరాధించడం మీకు రాదు. ఆరాధించవలసిన రీతిగా మనం ఆయన్ని ఆరాధించాం. పాటలు పాడొచ్చు, కానీ దేవుణ్ణి తలపోసుకుంటూ పాటలు పాడే ఆ అనుభూతి కేవలం దేవుణ్ణి ఎరిగినటువంటి వారు పాడే పాటల్లో. ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎరిగి మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెన్ యు నో హూ యువర్ గాడ్ ఈస్, వెన్ యు ప్రే, దెన్ ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే బికాజ్ నువ్వు అడిగేది కూడా ఏం అడగాలో అడుగుతావు. అంతేగాని నేను సినిమాకి వెళ్తున్నాను ప్రభు, టికెట్లు దొరికేలా సాయం చేయను. మనం ప్రార్థన మన అవసరతల కోసం అడిగి దేవుణ్ణి వాడేసుకుంటాం. చాలామంది దేవుణ్ణి దినాల్లో వాడేసుకుంటున్నారు. వాడేసుకోవడం అంటే అర్థం నన్ను వాడేసుకుంటున్నాడండి అని అంటారు చూసారా. నన్ను బాగా యూజ్ చేసేసుకున్నాడు, వదిలేశాడు, నన్ను బాగా వాడుకొని వదిలేశాడు అన్నాడు. అవసరాలు తీర్చుకో. ఇవాళ దేవుడు అని దేవదేవుణ్ణి వాడుకుంటూ వదిలేస్తున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఎవరో తెలుసుకోలేదు. కానీ మనం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ లైవ్ ద్వారా దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుడి గురించి ఇంకా లోతుగా మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. హూ ఇస్ గాడ్? 3 మాటలు మనం చూసాం ఇప్పటివరకు. దాదాపు ఇప్పటికి ఎన్నోది సిరీస్ ఇది? పార్ట్ 6. సో పార్ట్ 6లో మనం 6 అట్రిబ్యూట్స్ అయినా ధ్యానం చేయాలి, కానీ మనం కేవలం 3లోనే ఉన్నాం. ఇవాళ 4లోకి వెళ్తాం. సో దేవుడు ఎవరు? మొదటిది మనం చూసాం, నిత్యుడు. సో యేసు ప్రభు ఎవరు? నిత్యుడు. పరిశుద్ధాత్మ నిత్యం ఉండువాడు. కనుక తప్పక తండ్రిని దేవుడు అన్నప్పుడు కుమారుడిని దేవుడు అనడానికి ఏమాత్రం సంకోచం లేదు. పరిశుద్ధాత్మని దేవుడు అనడానికి సంకోచం లేదు. ఎందుకంటే 3 వ్యక్తుల్లో కూడా నిత్యము ఉండేవారుగా మనం చూసాం. ఇక రెండో భాగానికి వస్తే సృష్టికర్త, క్రియేటర్. సో గాడ్ ఈజ్ క్రియేటర్
తండ్రి అయిన దేవుడు క్రియేటర్, ఫాదర్. సో దేవుడు అంటే సృష్టికర్త అయి ఉండాలి. యేసుప్రభు మరి ఎవరు? ఆయన సృష్టికర్తే. చూసారా? పరిశుద్ధాత్మ ఎవరు? సృష్టికర్త. నేను ఇందాక ప్రశ్న అడిగాను మా పాస్టర్ గారు, యేసుప్రభు ఎవరు? తండ్రి ఎవరు? కుమారుడు, పరిశుద్ధాత్మ ఎవరు? ఇంతకీ వీళ్ళు ముగ్గురులో సృష్టికర్త ఎవరు అని అడగగానే ఒక ఆయన అన్నారు, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అన్నారు. అప్పుడు నేను వెంటనే అన్నాను, అయితే మీరు లైవ్ సరిగా చూడట్లేదు అన్నాను నేను. ఎందుకు అనంటే తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, తప్పనిసరిగా ఒప్పుకోవాలి. కుమారుడు కూడా సృష్టికర్తే కదా. దేవుని వాక్యాన్ని చూపించాను నేను. పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్త అని వాక్యాలు లేఖనాలు చూశాను. ఇక మూడోది హోలీ స్పిరిట్, హోలీనెస్, పరిశుద్ధత. సో హోలీనెస్, గాడ్ ఈజ్ హోలీ, లైక్ ఫాదర్ ద గాడ్ ఈజ్ హోలీ, సన్ ద గాడ్ ఈజ్ హోలీ, అలాగే పరిశుద్ధాత్మ హోలీ. సో ఎవరు హోలీ అనే దాని గురించి మనం ధ్యానం చేశాం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధం. సో తప్పనిసరిగా అప్పుడు తండ్రిని దేవుడు అనాలా, పరిశుద్ధాత్మని దేవుడు అనాలా, కుమారుడిని దేవుడు అనాలా. ఎందుకు అనంటే వారు పరిశుద్ధత కలిగిన వారు. సో అందుకే ముగ్గురు ప్రమేయము మనకి చాలా అవసరం. బాప్తిజం తీసుకున్నప్పుడు త్రియేక నామాన్ని వాడతాం, ప్రతి దగ్గర త్రియేక నామం. ఈవెన్ లాస్ట్ బ్లెస్సింగ్స్ కూడా మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? చూడండి, నేను ప్రార్థన చేసి ముగింపు చేసినప్పుడు ఈ మాటలు వాడతా. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడే ఉండును కాదు. నేను మాట్లాడినప్పుడు గమనించారు, మ్యాక్సిమం ఎప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నుంచి నేను ఆశీర్వాదం ఇస్తాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని వారికి ప్రేమ, పరిశుద్ధాత్మ న్యూనమైన సహవాసం. సో చాలా ఇంపార్టెంట్. ఈరోజు మరొక యాట్రిబ్యూట్ మనం చూద్దాం. దేవుడు ఎవరు? ఓకే, దేవుడు సృష్టికర్త, దేవుడు నిత్యుడు, దేవుడు పరిశుద్ధుడు. మరి ఈరోజు మనం గ్రహిద్దాం, దేవుడు సర్వశక్తిమంతుడు. సో గాడ్ అంటే శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు. మరి ఆ సర్వశక్తిమంతుడి గురించి చెప్పడానికి టైము, మరి ఈరోజు తండ్రి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పాలి. మరి కుమారుడు సర్వశక్తిమంతుడా కాదా అది చెప్పాలి. పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడో కాదు చెప్పాలి. సర్వశక్తిమంతుడిని ఆమ్నిపటెంట్ అంటారు. ఆమ్నిపటెంట్ అంటే అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడు. సో దేవుడు అనగా శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు. అలాగైతే సాతాను శక్తిమంతుడే, అలాగైతే దేవదూతలు కూడా శక్తిమంతులే. సో దే హ్యావ్ పవర్, బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఆమ్ని పవర్ అండ్ ఆమ్నిపటెంట్ అంటే అర్థం ఆమ్ని సర్వ. ఆమ్ని అంటే సర్వ శక్తి లేదు వాళ్ళకి, దే పటెంట్, శక్తిమంతులే కానీ సర్వశక్తిమంతులు కాదు. దేవదూతలు కానీ సాతాను కానీ, దేవుడు ఒక్కడే సర్వశక్తిమంతుడు. సో ఇవాళ మనం చూడాలా, యేసు ప్రభు సర్వశక్తిమంతుడా కాదా? ఆయన కూడా ఆమ్నిపటెంట్ అని తెలిస్తేనే అప్పుడు దేవుడు అవుతాడు. ఆయన ఆమ్నిపటెంట్ కాకపోతే, సర్వశక్తిమంతుడు కాకపోతే, మీరు చెప్పినట్టే కొంతమంది చెప్తున్నారు కదా యేసు ప్రభు దేవుడు కాదని, వాళ్ళు చెప్పినట్టే మనం కూడా అంగీకరించాలి. If he is omnipotent, surely you have to accept him as the God. He is the God. He is God if he is omnipotent. మరి పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ ఆమ్నిపటెంట్ అయితే
హీ షుడ్ బి గాడ్. ఫాదర్ ఆమ్నిపొటెంట్ అయితే. సో ఇవాళ మనం ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తాం. ఫస్ట్ విల్ గో విత్ తండ్రి, ఫాదర్. తర్వాత విల్ గో విత్ జీసస్, దెన్ వి గో విత్ ద హోలీ స్పిరిట్. ఈ మూడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. టైం ఉన్నంత త్వరగా మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. టైం లేకపోతే ఓన్లీ తండ్రి దేవుడి గురించి చెప్తాను. సో గాడ్స్ ఆమ్నిపొటెంట్ గురించి మనం చదవాలి అని అంటే మనం చూడండి, దేవుని వాక్యంలో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఆరో అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారు. శ్రీమంతుడు, చూసారా, అద్వితీయుడు అగు ఒకడే దేవుడు. అద్వితీయుడు అంటే ఒకే దేవుడు. సర్వాధిపతి, అక్కడే అర్థమైంది. సో దేవుడు ఎవరు అని అంటే సర్వాధిపతి. చూసారా, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సో సర్వాధిపతి అయిన దేవుడు, సర్వాధిపతి. ఇక్కడ ఆమ్నిపటెన్స్ అంటే అర్థం ఏంటనంటే, ఆమ్నిపటెన్స్ అంటే ఏంటి? సర్వశక్తిమంతుడు. అంటే అర్థం ఏంటనంటే ఆయన శక్తి ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ ఉండదు అని అర్థం. ఈజ్ ఎబిలిటీ టు డూ ఎనీథింగ్. ఆయన సృష్టి తయారు చేసిన దాంట్లో ఏమైనా చేయగలడు. అధిపతి, సర్వాధిపతి, సర్వం మీద అధిపతి. ఆనాడు సముద్రం పొంగిపోతున్న సమయంలో ఆగు అంటే ఆగిపోయింది. ఎందుకంటే ఆయన తయారు చేసిన సృష్టి ఏనమంటే వినకుండా ఎలా ఉంటుంది? మీకు అర్థమైంది? ఆ గాలిని ఆగు అంటే ఆగిపోయింది. ఈయన ఎవరో అని అనుకున్నారు. ఎందుకు? బికాస్ ఈజ్ ఆమ్నిపటెంట్. సో యేసు ప్రభు ఆమ్నిపటెంట్. సో ఇప్పుడు మనం యేసు ప్రభు గురించి వెళ్ళక ముందు తండ్రి గురించి మనం ధ్యానం చేస్తాం. సో తండ్రి ఆమ్నిపటెంట్ అనే దానికి రుజువులు చూపిస్తున్నారు. ఈ రుజువుల్లో మొదటిది, ఆయన పేర్లు బట్టి ఆయన ఎవరో మనం తెలుసుకోగలుగుతాం. దేవునికి ఇవ్వబడిన తండ్రి అయిన దేవుడికి ఇవ్వబడిన పేర్లను బట్టి ఆయన ఎవరో మనం తెలుసుకోగలం. ఆ పేర్లలో ఆయన పవర్ డిస్ప్లే అయి ఉంటుంది. ఆయన పవర్, ఆయన శక్తి, ఆయన సర్వశక్తిమంతుడు ఆయన పేరులో ఉంటుంది. ఎల్ ఆయన పేరులోనే ఉంది. ఎల్ అని అన్న ఎలోహీం ఆయన పేరు. ఎలోహీం అంటే ఏంటి అర్థం? గాడ్, దేవుడు. ఎల్ అన్న దేవుడు, ఎలోహీం దేవుడు. సో దేవుడు అనగా ఎలోహీం. కొంతమంది దేవుడు ఎవరో తెలియక ఆ దేవుడు యెహోవా అని పేరు పెట్టారు, ఏదేదో మాట్లాడుకుంటున్నారు కొంతమంది. సో దేవుడు ఎవరో తెలియదు మీకు. ఇంతకీ ఆయన పేరేంటో మీకు తెలియదు. యెహోవా ఒకటే పేరు అనుకుంటున్నారా? ఆయన యెహోవా ఒకటే నా పేరు. ఆయన పేర్ల గురించి చెప్తాను నేను, మళ్ళా టైం ఉంటే అప్పుడు చెప్తా, లేకపోతే రేపు చెప్తా. ఆయన పేర్లను బట్టి ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. ఎలోహీం అంటే ఎవరనంటే గాడ్ అని అర్థం. ఎల్ షదాయ్ అంటే అర్థం సర్వశక్తిమంతుడు. ఎల్ షదాయ్, గాడ్ ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు దేవుడు ఎల్ షదాయ్. సో ఆయన పేరుని బట్టి ఆయన ఎవరో తెలిసిపోద్ది, ఆయన ఎంత గొప్పవాడో తెలిసిపోద్ది. ఆయన పేరు అడోనాయ్, ఆయన పేరు యావే, ఆయన పేరు యావే సబోత్. అంటే అర్థం ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్ అని అర్థం. ద మైటీ వన్ ఆఫ్ ఇజ్రాయేల్ అని అర్థం. బలవంతుడు అని అర్థం. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే ఆయన బలవంతుడు దేవుడు. మీకు అర్థమైందా? బలవంతుడు. ఎక్కడ? బైబిల్ గ్రంథం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఒకసారి.
ఇజ్రాయిలీలకు బలిష్ఠుడు, అధిపతి ఆయన, సైన్యములకు అధిపతికి యెహోవా బలిష్ఠుడు, బలమైన దేవుడు. యేసు ప్రభు గురించి కూడా చెప్పొచ్చుగా. ఎందుకని? ఎలా అనగా మనకు శిశువు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన పుట్టక ముందే యెషయా గారు ప్రవచించాడు. ఏమని? ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. సో యేసు ప్రభు ఎవరు? బలవంతుడైన దేవుడు. సరే, ఇప్పుడు ఇంకా అప్పుడే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం లేదు నేను, కనుక ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ గాడ్, లైక్ అ గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడు గురించి నేను మాట్లాడతాను. సో తండ్రి అయిన దేవుడు, ఆయన శక్తి సామర్థ్యాలు మనకు ఎలా తెలుస్తాయంటే ఆయన పేరుని బట్టి తెలుస్తాయి. బై నోయింగ్ హిజ్ నేమ్. మీకు ఆయన పేరు తెలుసుకుంటే, ఆయన పేరు గురించి ఆలోచించి, ఆయన పేరు బైబిల్ గ్రంథంలో మీరు చదువుకోవడం బట్టి ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన పేరుని బట్టి రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఎక్కడ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును అను నామము. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. సో ఇవాళ మన దేవుడు ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఆయన లార్డ్ ఆల్మైటీ. సో చాలాసార్లు దేవుడు ఎవరో మనకు అర్థం కాక మనం చాలా తక్కువగా దేవుని గురించి మాట్లాడతాం. ఆ దేవుడిని చాలా అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడతాం. దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడు, దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. కానీ దేవుడు ఎవరో మీరు సరిగా గ్రహించలేకపోయారు. ఆయన పేరుని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఎవరో. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుకుంటే 6వ అధ్యాయం 18వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, వారి దేవుడినై ఉందును. చూసారా? అంటే నా ప్రజలే. అంటే దాని అర్థం నేను సార్వభౌముడిని, సర్వశక్తి కలిగిన ప్రభువుని. అంటే ఐఎమ్ సావరెన్ గాడ్, ఆమ్నిపటెంట్ గాడ్. దట్ ఈజ్ సావరెనిటీ. అంటే ఆయన సెలవు లేనిదే ఏది జరగదు. ఇప్పుడు కరోనా వచ్చిందనుకో, కరోనా ఎవరి ద్వారా నుంచైనా రాని, కానీ వితౌట్ పర్మిషన్ దేవుడు సెలవు లేనిదే జరగదు. ఇది మాన్పించాలన్నా ఆయన, ఇది కొనసాగించాలన్నా ఆయన. ఆయన కంట్రోల్ లేనిదే ఏది జరగదు. సో దేవుడు కంట్రోల్లో ఉన్నాడా? ఎస్. ఆయన సార్వభౌముడు, అంటే సర్వ అధికారము ఆయన కలిగినటువంటి వాడు. ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. సో యూ హ్యావ్ టు నో హిస్ పవర్. దేవుని శక్తిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన పేరుని మనం తెలుసుకోవడం వల్ల ఆయన శక్తిని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూసినా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మాట రాయబడి మాట చదువుతారా? ఆయన పేరేమంట? అల్ఫా ఒమేగా. ఆయన పేరుని బట్టి చెప్పగలం కదా. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన బిగినింగ్ ఆయనే. చదవండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని, అది ఇంపార్టెంట్. సర్వాధికారియగు దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. సర్వాధికారి ఈస్ ఆల్ పవర్ఫుల్, ఆల్ పవర్ఫుల్ గాడ్. సర్వాధికారి అని దేవుడు. అదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నిండి ఉన్నవి. చూసారా? భూత భవిష్యత్ వర్తమాన కాలములలో సర్వాధికారి. ఎన్ని రెఫరెన్స్లు చూపిస్తున్నా చూసారా? సర్వాధికారి. సో మన దేవుడు ఎవరంటే సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అలాంటి సర్వాధికారము కలిగినటువంటి దేవుణ్ణి మీరేమో ఆయన ఏం చేస్తాడులేండి, ఆయన వల్ల అవుద్దా, ఆయన జరిగిస్తాడా? చాలాసార్లు దేవుడి మీద నీకున్న అనుమానం బికాజ్ యు ఆర్ నాట్ నోయింగ్ హిస్ పవర్. ఇజ్రాయేలీకి వాళ్ళ పవర్ తెలియలేదు. ఆయన పవర్, ఆయన సర్వశక్తిమంతుడని అర్థం కాల. ఆయన సముద్రాన్ని పాయలు చేసి
ఆరిన నేల కలుగు చేసి అదే సముద్రంలో వారిని నడిపించి అవతలకి తీసుకెళ్ళగల సమర్థత కలిగిన దేవుడినైనా మేము నమ్ముకున్నాం అని వాళ్ళు గ్రహించలే, అర్థం చేసుకోవాలా. అందుకని దే డౌటెడ్ గాడ్. అందుకని వాళ్ళు తిట్టారు, అందుకనే మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు. వాళ్ళు అన్నారు, మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా, చచ్చిపోతామని నిర్ణయానికి వచ్చారు. ఎందుకనంటే శత్రువులు వెనకాల తరుగుతున్నారు, మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు ఇక. కానీ ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు సావరు అసలు. ఎందుకంటే ఫరో వచ్చింది వాళ్ళని చంపడానికి కాదు, ఫరో వచ్చింది వాళ్ళని తీసుకెళ్ళడానికి. వెనక్కి వచ్చేయండి అని అంటారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే చంప వాళ్ళు కావాలి కదా. అనవసరంగా వీళ్ళని వదిలేసాం, ఇప్పుడు మనకి పని ఎవడు చేస్తాడు, పని చేసేవాళ్ళు లేరు, తిరిగి వాళ్ళని తీసుకొచ్చుకుందామని బయలుదేరి వచ్చారు. ఒకవేళ ఎవడన్నా తిరుగుబాటు చేస్తే ఆయన చంపేసి మ్యాక్సిమం అందరినీ పట్టుకుపోదాం. కానీ వీళ్ళు చచ్చిపోతామనే భయంలో ఉన్నారు, అందరూ చచ్చిపోతారు. ఇక్కడ అరణ్యంలో సమాధి కట్టేస్తావా? ఎందుకంటే వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలియకపోయారు. ఇవాళ కూడా చాలామంది దేవుడి మీద సనగడానికి, గొనగడానికి, కంప్లైంట్ చేయడానికి, ఇబ్బందులు పడడానికి, మీ శ్రమల్లో మీరు ఇబ్బందులు, మీ ఆర్థిక పరిస్థితులు, మీ అనారోగ్యాల్లో ఏమంటున్నారు? మీరు దేవుడిని ఎలా ఆలోచిస్తున్నారు? మీరు దేవుడిని సర్వశక్తిమంతుడిగా చూస్తున్నారా, లేక సర్వ బలహీనుడిగా చూస్తున్నారా? ఆయన పూర్తి బలహీనుడు అని అంటున్నారా, లేక ఆయన పూర్తి శక్తిమంతుడు అని అంటున్నారా? ఆమ్నిపటెంట్ గాడ్ అంటే అర్థం ఏంటి? ఈవెన్ సర్వ శక్తిమంతుడు ఈజ్ నాట్ పవర్ఫుల్, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అని మించిన పవర్ లేదు. సముద్రాన్ని ఏంటి ఆగంటే ఆగిపోవడం ఏంటి? సముద్రం పాయలు అయిపోమంటే పాయలు అయిపోవడం ఏంటి? కర్ర చాప అన్నట్టు చెప్పింది కర్ర చాపితే ఏమైంది? ఆ కర్రతో ఏమంటారు దాన్ని, గొర్రెల్ని మేపినోడు ఆ కర్ర పట్టుకొని వచ్చాడు. ఆ కర్రతో చిన్న చిన్న పనులు చేసుకొని ఆ కర్రతో గొర్రెల్ని మేపుకున్న కర్ర, ఆ కర్రని ఏమంటున్నాడు? నీ చేయి చాపు. అదే సముద్రంలో శత్రువులందరూ బయలుదేరి వస్తుంటగా ఐగుప్తీలు ఆ సముద్రాన్ని మరలా ముంచేసి వాళ్ళందరినీ సముద్రంలో నాశనం చేసిందా చూసారా? వాళ్ళ సముద్రంలో ముంచేసేసాడు, శత్రువులందరూ హతమైపోయారు. సో యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పవర్. కొంతమంది ఎగతాళి ఆడేవాళ్ళు, ఎగతాళిగాళ్ళు, దేవుడిని ఎగతాళి ఆడేవాళ్ళు తయారయ్యారు. దేవుడిని, ఆమ్నిపటెంట్ గాడ్ని ఎగతాళిగా మాట్లాడతారు. గాడ్ ఈజ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ, ఓకే, నీకు అవకాశం ఇస్తున్నాడు. కానీ దేవుని శక్తితో ఆటలాడకండి దయచేసి. అది మీకు ప్రమాదం, మీ కుటుంబానికి కూడా ప్రమాదం. బికాజ్ యు ఆర్ ప్లేయింగ్ విత్ గాడ్. దేవుడితో ఆటలాడితే ఎవరికి ప్రమాదం? సర్వశక్తిమంతుడితో ఆటలాడితే ఎవరికి ప్రమాదం? సర్వశక్తిమంతుడికి ప్రమాదమా? అసలు నరులు ఏ పాటి వారు ఆయనతో పోల్చుకుంటే? వాళ్ళు ఎంతటి వారు? వాళ్ళు నువ్వు ఆయన్ని తిట్టడానికి, ఆయన మీద నువ్వు సవాల్ చేయడానికి, ఆయన దేవుడు కాదని చెప్పడానికి నీకెంత గట్స్ ఉండాలా, నీకెంత ధైర్యం ఉండాలా? దేవుడు ఎవరో తెలుసుకోకపోవడం నీ అవివేకం. ఇక తెలుసుకోకపోయి ఆ దేవుడిని అవమానకరంగా మాట్లాడడం దుఃఖకరమైన విషయం, బాధాకరమైన విషయం. సో దేవుడు ఎవరు అనే దాని గురించి మనం ధ్యానం చేస్తుంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అదే కీర్తన గ్రంథంలో, అదే ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయము 17వ వచనం చూస్తే, 11వ అధ్యాయం 17వ వచనం, వర్తమాన భూత కాలములలో అంటే వర్తమానం అంటే ప్రజెంట్లో, అంటే పాస్ట్లో కూడా ఉన్నటువంటి దేవుడా? సర్వాధికారి, నీవు చూసారా? సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక నీకు థ్యాంక్ యూ. నువ్వు మహాబలవంతుడివి, నువ్వు ఏలేవాడివి, నువ్వు సర్వాధిపతివి. సో ఇక్కడ మనం ఆయన పేరుని బట్టి ఆయన ఎవరో మనకు అర్థమైపోతుంది, ఆయన ఎంతవారో అర్థమైంది. సో బై హిస్ నేమ్స్ యూ కెన్ నో దట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ పవర్ఫుల్. ఆయనకి ఇవ్వబడిన టైటిల్స్ బట్టి, ఆయనకి ఇవ్వబడిన బిరుదులను బట్టి ఆయన ఎవరో, ఆల్ఫా ఒమేగా, ఆయన ఆది అంతమైన దేవుడు. ఆయనకి ఇచ్చిన బిరుదులు, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. He is not king, he is king of kings. He is not only Lord, he is Lord of lords.
మాస్టర్లకు మాస్టర్ ఆయన, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభులకు ప్రభు అని అర్థం. దేవుళ్లకు దేవుడు, లేక తండ్రి, లేక రాజులకు రాజు, అంత ఆ పేరుని బట్టి అర్థం చేసుకోగలుగుతాం. రెండోది మనం అర్థం చేసుకోవాల్సింది ఆమ్ని పట్టెంట్ అంటే అర్థం ఏంటనంటే, మొదటిది ఆయన ఎవరో, ఆయన పేరుని, ఆయన బిరుదులను బట్టి మనం ఆయన అర్థం చేసుకోగలం, ఆయన ఎంత గొప్పవాడు. రెండోది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమ్ని పట్టెంట్ గాడ్ అంటే అర్థం సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటంటే, ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండదు అని అర్థం. ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అవర్ గాడ్. దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇది జరగదు. ఇప్పుడు గర్భవతిగా అవ్వాలి అని అంటే సైన్స్ ఏం చెప్తుంది? గర్భవతి కావాలంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక వల్ల గర్భవతి అవుతుంది. కానీ ఆ అమ్మాయి, ఆ సహోదరి ముసలైపోయింది అనుకో, మెనిస్ట్రోరియల్ సైకిల్ ఆగిపోయినప్పుడు, అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆమె స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పుడు ఇక పిల్లలు కలగడం అసాధ్యం. ఎందుకంటే ఆ ముసలిది అయిపోయింది, ఇక పిల్లలు కలగడం. శారమ్మకి 90 సంవత్సరాలు వచ్చేసింది, అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చేసింది. 100 సంవత్సరాల వయసు కలిగిన ముసలోడికి 90 సంవత్సరాల వయసు కలిగిన ముసలమ్మకి, వీళ్ళిద్దరు భార్య భర్తలు, 75 సంవత్సరాల వయసులో అబ్రహాం దేవుడిని నమ్ముకున్నాడు. దగ్గర 25 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. అంటే 25 సంవత్సరాలు వాగ్దానం చేసిన దేవుడు ఇంకా ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు ఆయన ఇంటికి వచ్చాడు, యేసుప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు కొంతమంది. నో 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 నో, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఒక పాస్టర్ గారు అంటున్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చేసారంట. ఎవరింటికి? అబ్రహాం ఇంటికి. ఎందుకంటే ముగ్గురు మనుషులు కదా అని మర్మం చెప్పాడు ఆయన. అది మర్మం కాదు. ఎందుకనంటే ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఒక ఆయన దైవ స్వరూపి, ఆయన జీసస్. సో ఆయన వచ్చాడు. కానీ ఇద్దరు దేవదూతలను ఎలా చెప్తున్నామనంటే, ఒక ఆయన ఆ అబ్రహాముతో మాట్లాడుతూ ఉండిపోయాడు ప్రభుతో. కానీ ఆ ఇద్దరు మనుషులు అని రాసింది, ఆ ఇద్దరు మనుషులు సదోమ వైపుకి వెళ్ళారు అని ఉన్నాయి. వచ్చిన ముగ్గురులో ఇద్దరు సదోమ వైపుకి వెళ్ళారు, కానీ ఒక ఆయన అబ్రహాముతో మాట్లాడుతూ ఉండిపోయాడు. ఆ నెక్స్ట్ చాప్టర్లోకి వస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో ముగ్గురు మనుషులు ఉంటుంది. ఆదికాండం 19వ అధ్యాయంలోకి వస్తే ఇద్దరు దేవదూతలు అని కనపడుతుంది. సో ఈ మనుషులు ఎవరో చెప్పేస్తాడు అక్కడ నెక్స్ట్ అధ్యాయంలో. దేవదూతలు, ఆ దేవదూతల్ని నువ్వు ఎలాగా పరిశుద్ధాత్మని, యేసు ప్రభు, తండ్రి అని ఎలా చెప్పేశావు? చెప్పకూడదు. సరే, మన పాయింట్ అది కాదు కాబట్టి మనం యేసు ప్రభు ఒక ఆయన వచ్చారు. కానీ ఇక్కడ ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. ఓపెన్ యువర్ బైబిల్స్ టు జెనసిస్. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. చూసారా దేవుడు ఏమన్నాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ కాలమున వచ్చేస్తాను. అప్పుడు శారాకి ఏం కలుగుతాడు? ఎందుకని? దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మెనిస్టోరియల్ సైకిల్ ఆగిపోయినా, త్రిధర్మం నిలిచిపోయినా, బట్ ఐ కెన్ డూ మిరకల్. డాక్టర్లు మే సే ఇంపాసిబుల్, బట్ ఐ కెన్ డూ అ మిరకల్. ఆఫ్టర్ డెత్ ఆల్సో ఐ కెన్ మేక్ దెమ్ బ్రింగ్ ఇన్ టు లైఫ్. నేను మళ్ళీ జీవంలోకి తీసుకురాగలను. పాడి మీద వెళ్ళిపోతున్న కుర్రోడిని పట్టుకొని పాడి ముట్టగానే ఆడు లెగలేదా? ఆ చిన్నది చచ్చిపోయినప్పుడు ఆ చిన్నదాన్ని ముట్టగానే చచ్చిపోయిన ఆమె లేకలేదా? సమాధిలో 4 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని లేపలేదా యేసుప్రభు? సో యేసుప్రభు ఎవరు? సర్వాధికారి. ఆయన ఆమ్నిపటెంట్ గాడ్. సరే, యేసుప్రభు గురించి ఇంకా అప్పుడే నేను వెళ్ళడంలా. ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద ఫాదర్ ద గాడ్. తండ్రి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఇవాళ మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. అది గుర్తు చేసుకోవాలి ముందు. మనం నమ్ముకున్న దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు నమ్ముకుంది యేసు ప్రభువుని నమ్ముకున్నా, నువ్వు తండ్రిని నమ్ముకున్నట్టే. ఎందుకంటే యేసు ప్రభువుని పంపించింది తండ్రి. యేసు ప్రభు ఏమన్నాడు?
తండ్రి ఏమని చెప్పాడు? తండ్రి అన్నాడు, తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని లోకాన్ని ఆయన ఏమన్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఎవరు? తన ప్రియ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. సో యేసు ప్రభువుని విశ్వసిస్తే నువ్వు తండ్రిని విశ్వసించినట్టు, కుమారుని విశ్వసించినట్టు, పరిశుద్ధాత్మను సెపరేట్గా నువ్వు పరిశుద్ధాత్మను విశ్వసించడం. సో యేసు ప్రభువుని విశ్వసిస్తే చాలు, పరిశుద్ధాత్మను నీలోకి వచ్చేస్తాడు, నీలో నివసిస్తాడు. తండ్రి సంతోషిస్తాడు, ఎందుకంటే నువ్వు తండ్రి బిడ్డవైపోయావు. సో ఇక్కడ ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నథింగ్ ఈజ్ టూ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో, నీవు సమస్త క్రియలు చేయగలవు. ఇవన్నీ ఇప్పుడు ప్రతిదానికి వాక్యాలు చూపించిన సమయం సరిపో, కానీ మీరు రిఫరెన్స్లు రాసుకోండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం, అలాగే జకరియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎవరు? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. అబ్రహాము అది మాకు తండ్రి అని మీలో చెప్పుకుంటున్నారు. అబ్రహాం మా ఫాదర్ అంటున్నారు. ఓకే, దేవుడు ఎంత గొప్పవాడో చెబుతున్నాడు. ఈ రాళ్ల వలన అబ్రహాం పిల్లలు పుట్టించగలడు. మీరేదో పిల్లలు అంటారు, ఈ రాళ్ళని కూడా అబ్రహాం పిల్లలు చేసేయగలడు దేవుడు. అంటే దేవుడు ఇస్ ఆమ్నిపోటెంట్, పవర్ఫుల్ గాడ్. దేవుడు ఎవరో మీకు అర్థం కావట్లా. అదేంటంటే రాళ్ళు పొలాలు చేసేస్తారు. మరి మట్టిని మనుషుల్ని చేయలేదా? మనం ఎవరో మట్టి కాదా? తిరిగి మట్టి అయిపోతున్నాగా. సో దేవుడు ఎవరో మీకు అర్థం కాలేదా ఇంకా? ఆయన పవర్ఫుల్ గాడ్. హీ మేడ్ అ మడ్ ఇంటూ హ్యూమన్ బీయింగ్స్. ఒక నేల మట్టిని తీసుకొని ఆ మట్టిని ఆయన ఒక మనిషిగా చేసేసాడు. ఎంత ఆశ్చర్యం! మీరు ఆలోచించండి. ఇంత అందగాడు, ఇంత అందమైన వ్యక్తులు, బలమైన వ్యక్తులు, తెలివైన వ్యక్తులు, ఇంత గొప్ప వ్యక్తులు, ధనవంతులు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మట్టిలోకి వెళ్ళిపోవట్లే. చచ్చిపోగానే ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది. మట్టిలో నుంచి వచ్చావు కాబట్టి అదే దేవుడు అన్నాడు కదా, నీవు మొన్నే గనుక తిరిగి మొన్న అయిపోదవు. అయినా ఇంకా దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతున్నవారు చాలామంది ఉన్నారు. మట్టితోని మనుషుల్ని తయారు చేశారు కదా ఆయన. సర్వశక్తి. అదే మత్తయి సువార్తలో ఒకసారి చూడండి, దేవుని వాక్యంలో నుంచి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం చదువుతారా? 53, 26, 53. చూసారా, నేను కానీ వేడుకుంటే నా ఫాదర్ ఎంత గొప్పవాడో చెప్తున్నాడు, తండ్రి ఎంత గొప్పవాడో చెప్తున్నాడు. వేడుకుంటే చూసారా, 12 సేనా వ్యూహముల కంటే దోతలను ఇప్పుడే నాకు ఒక్క దోతే ఎన్ని లక్షల మంది చంపేశాడు? మర్చిపోతున్నారు మీరు దాన్ని. 180,000 మందిని తప్పమని హతమార్చేశాడు. అంటే ఒక్క దోత అంత పవర్ఫుల్ అయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే 12 సేనా వ్యూహములు. ఒక వ్యూహం, ఒక సేన అంటే 6,000. 12 × 6,000 ఆలోచించండి, 72,000 అంటే 72,000 మంది దోతలు వచ్చేస్తారు. ఒక దోతే పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ గాడ్ మన గాడ్. ఎంతసేపు నువ్వు పెద్ద ఏదో నాకు డిఫెన్స్ ఇవ్వడానికి పేతురు పెద్ద కత్తి వేసుకొని వచ్చావు, కానీ ఒక కత్తితో ఒకడిని ఏమంటారు దాన్ని అంటే ఏంటి అర్థం? నువ్వు ఎంత పెద్ద ఫైటరు అర్థమైంది అక్కడ. నువ్వు ఎంత పెద్ద ఫైటర్వి. ఎందుకు? నీ కత్తి దిగుడు రాదు. పేక కోయిపోయి చెవు కోసావు నువ్వు. ఎవడన్నా చెవు కోస్తాడా? పేక కోస్తాడా? పేక కోస్తాడు. మిస్ అవ్వడం అంటే అంత సూర్యుడు అంత కదా. ఇంకేం చేస్తాడు? చెవు పోతే బతుకుతాడు కదా మనిషి.
లేకపోతే చచ్చిపోతాడు. ఈయనేం ఫైట్ చేస్తాడు? ఇక వాళ్ళు చాలా ఫైటర్స్ కదా, 10 మంది సైన్యం వచ్చేసింది. మరి వీళ్ళు సరిగ్గానే ఒకడనే చేయలేని వాళ్ళు ఈయన పెద్ద కత్తి ఎందుకు తీయడం? మరి దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం లేదు. కొంతమంది యేసయ్యని మనం డిఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, యేసయ్యని మనం కాపాడడానికి. నువ్వెవడు కాపాడడానికి? నువ్వు కాపాడేస్తావు దేవుడిని? నువ్వు నేను కాపాడగలిగితే ఇంక దేవుడు ఎందుకు? ఈయన కాపాడేస్తాడంట దేవుడిని, ఈయనకి డిఫెన్స్ పలుకుతాడంట దేవుడిని. నువ్వు అవసరంలా నాయన, నిన్ను కాపాడేవాడు ఆయన, నువ్వు ఆయన్ని కాపాడలేవు. దేవుడు అన్నాడు, నేను ప్రార్థన చేస్తే తండ్రి ఎవరు ఎంత గొప్ప సైన్యాన్ని తీసుకురాగలడు. సో పవర్ గురించి చెబుతున్నాడు అక్కడ 16వ అధ్యాయంలో. మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్త 16 లేక 19వ అధ్యాయం, క్షమించండి 19:26 చదవండి. మత్తయి సువార్త 19:26. యేసు వారిని చూచి, చూసారా, ఇది మనుషులకు అసాధ్యమే కానీ ఏంటిది? మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. పైన చదవండి. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడగా యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని. ఓకే ఓకే, నెక్స్ట్. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా యేసు వారిని చూచి, ఎవరు రక్షించబడతారని అడగన్నారు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం. సమస్తం సాధ్యం. పాట ఒకటి పాడుకుంటే కుదరదు. సమస్తం సాధ్యమే, సాధ్యం సాధ్యం అంటే కుదరదు. అక్కడ పాట పాడతావు కానీ నిజంగా దేవుడు ఎవరో నీకు అర్థం కావట్లేదు. రియల్లీ అవర్ గాడ్ ఈస్ గ్రేట్, యు నో, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. నీ దేవుడు ఎవరో తెలియట్లేదు నీకు. శక్తి గల దేవుడు. నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వగలడు అనే ఆలోచన నీకు లేదు. నువ్వు ఆలోచించి, నువ్వు అడక్క ముందు కూడా ఇవ్వగలడు ఆయన. నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వగలడు ఆయన. ఊహించి, నువ్వు ఆలోచించిన దానికి అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే మళ్ళీ చదవన్న మాట 3వ అధ్యాయం 20వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 37వ వచనం చదివితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. ఈ వాక్యాలన్నీ మీరు చక్కగా రాసుకోగలిగితే మీకు ఎంతో చక్కని గని దొరికినట్టు దేవుని వాక్యంలో నుంచి కదా. చాలామంది దైవ సేవకులు కూడా అలా రాసుకోవడం వల్ల ఎంతో మేలుకరంగా ఉంది. విశ్వాసులు కూడా అందరూ మనం నోట్స్ పెట్టుకొని చక్కగా ఇలాంటి బైబిల్ స్టడీని మనం చేస్తూ దేవుడు ఎవరో తెలుసుకొని ఆ వాక్యాలు మనం తర్వాత ధ్యానం చేసుకొని ఒక పెన్ను పట్టుకొని, ఎర్ర పెన్ను ఇంకొక పెన్ను చక్కగా బైబిల్లో అండర్లైన్ చేయి. అది వర్క్ అంటే. కొంతమంది ఏ వర్క్ చేయరు, ఇన్ని చేయరు, పక్కన పాడేసారు బైబిల్ అంది. మళ్ళా 9 అయిందా, రేపు వద్దాం, 2 మొక్కలు వేద్దాం, వెళ్ళిపోదాం. దేవుడు నువ్వేం చేస్తావో చూస్తున్నాడు అండోయ్. నీకున్న ఆసక్తిని దేవుడు చూస్తున్నాడు అండోయ్. దేవుడు ఎవరో నీకు తెలియట్లేదు ఇంకా. దేవుడు ఎవరో నువ్వు అర్థం చేసుకోలేదు ఇంకా. ఆయన ఇంకా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసుకున్నా. యూఆర్ నాట్ వర్కింగ్ ఫర్ గాడ్, యూఆర్ నాట్ ప్రిపేరింగ్. నువ్వు సిద్ధపాటు లేదు. ప్రభు రాకడలో రేపు పొద్దున్న వస్తాడు, ఆయన నీకు బిరుదులు ఇస్తాడు, బహుమానం ఇస్తాడు అని తెలిసి ఏ రకంగా నువ్వు కష్టపడుతున్నావు దేవుని సేవలో, ఏ రకంగా కష్టపడు. కొంతమంది ఆ వాక్యాలు రాసుకొని పక్కన పడేస్తాం. ఆ వాక్యాన్ని రాసుకొని చక్కగా బైబిల్ అండర్లైన్ చేసుకుంటే ఎప్పుడైనా చేసుకున్నారా? మరి రేపు మొదలు పెట్టండి. ఒక స్కెచ్ పెన్ కొనుక్కోండి, లేకపోతే ఒక ఏమంటారు దాన్ని చక్కగా అండర్లైన్ చేసుకోండి. మార్కరు ఏదో పట్టుకోనో లేకపోతే చక్కగా నీట్గా ఎంత చక్కగా ఉంటుంది ఈ వాక్యాలన్నీ. లూకాసు వార్త 1వ అధ్యాయం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం.
చూసారా, దేవుని చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఎవరైనా 30 అధ్యాయం 37 వచ్చిన కొంచెం పైన మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఆ. తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలను బడిన ఆమెకు ఇది 6వ మాసం. 6వ మాసం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని అంటే ఏంటి అర్థం? దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే ఆ మాట నిరర్ధకం అవ్వదనంటే ఆయన ఎంత పవర్ఫుల్. చెప్పాడంటే జరుగుతుంది. ఆయన అవునంటే అవును. మరి ఆయనలాగా మనం కూడా ఉండాలి. మనం ఎస్ మీన్స్ ఎస్, నో మీన్స్ నో, బికాజ్ వీ సర్వ్ అన్ ఆమ్నిపటెంట్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. ఇంకొక వాక్యం చూపిస్తాను రేపు. ఇంకా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవాలి కనుక ఇక చాలా సబ్జెక్ట్ ఇదంతా, చాలా లోతైన విషయాలు. 18వ అధ్యాయం లూకాసు వార్త 27వ వచనాన్ని మనం చదివితే, లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి చూసారా, మనుషులకు సాధ్యం కానివి దేవునికి సాధ్యము. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆమ్నిపటెంట్ గాడ్ అంటే ఆయనకి అన్నీ సాధ్యమే అని అర్థం. ఆమ్నిపటెంట్ గాడ్ అంటే సర్వాధికారి అయిన దేవుడు అని అర్థం. ఆయన పేర్లను బట్టి, ఆయన బిరుదులను బట్టి ఆయన దేవుడు, ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఆయనకి అన్నీ సాధ్యమే, ఆయనకి ఏది అసాధ్యమైనది ఏది లేదు. రేపటి దినం ఇంకా అనేకమైన విషయాలు మనం విందాం. సర్వశక్తిమంతుడి గురించి ఇంకా తండ్రే పూర్తి చేసుకోలేదు. మనం తండ్రి గురించి వినాలా, కుమారుడు గురించి వినాలా, పరిశుద్ధాత్మ గురించి వినాలా. దేవుడు ఎవరో వింటున్న మనం ఈ బాధల్లో, ఈ శ్రమల్లో, ఈ ఇబ్బందుల్లో కృంగిపోకండి, నీరసించిపోకండి. దేవుడు లేడు, దేవుడు ఏం చేయట్లేదు, ఈ కరోనాని దేవుడు పోగొట్టచ్చు కదా, దేవుడు ఎందుకు పోగొట్టడంలా, ఇలా రకరకాలుగా కదా రకరకాలుగా బాధపడేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు బాధపడకండి. దేవుని బిడ్డలమైన మనం ఆ ధైర్యం చెందకూడదు. ఈ శ్రమలు మన ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కొరకే అని గ్రహించి దీంట్లో మనం ఇంకా దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఈ శ్రమల్లోనైనా దేవుడి దగ్గరికి వస్తున్నారా అంటే ఇంకా తిడుతున్నారు దేవుడు. రేపు 7 ఏళ్ళ శ్రమలు ఇంకేం తట్టుకుంటారు? సో దేవుడు ఎవరు? ఆమ్నిపటెంట్ గాడ్ గురించి, సర్వ శక్తిమంతుడు, సర్వ అధిపతి, సర్వాధిపతి, బలమైన దేవుడు. ఇవన్నీ కూడా ఆమ్నిపటెంట్లోనే వస్తుంది. సాధ్యము కలిగిన దేవుడు, సమస్తము సాధ్యము కలిగినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని నువ్వు నేను నమ్ముకున్నావు, ధైర్యం కలిగి ఉన్నావు. ఒకవేళ ఇంకా నమ్ముకోకపోతే అలాంటి దేవుడిని నమ్ముకోవడానికి ఇష్టపడండి. ప్రభు హృదయంలోకి రండి. యేసయ్యా నా హృదయంలోకి రమ్మని అడుగు. నీ పాపాన్ని విడిచిపెట్టు, ప్రభువుని అంగీకరించు. సర్వాధిపతి నీకు కూడా దేవుడిగా ఉండి తప్పక నీకు సహాయం చేస్తాడు. ప్రభు మీకేనో వందనాలు. వ్యక్తపడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేయండి. సర్వాధిపతి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మీరు, సర్వభౌముడు మీరు, అంటే సావరిన్ గాడ్, సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు తండ్రి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్. అటువంటి గొప్ప దేవుడు, ఇమ్మోర్టల్ గాడ్, ప్రభా అద్వితీయ దేవుడు మీరు, ఒక్కడే దేవుడు, ఇటర్నల్ గాడ్, నిత్యుడగు దేవుడు మీరు, ఎవర్ లాస్టింగ్ గాడ్ మీరు. అటువంటి దేవుడిని నమ్ముకున్నాం. ఇవాళ ఆమ్నిపొటెంట్ గురించి మీ పేరులో చూసాం. అంత మాత్రమే కాదు, మీరెవరో, మీకు అన్నీ సాధ్యమే అనే దాని గురించి అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో నుంచి మేము ధ్యానం చేశాం. ఆ సర్వశక్తిమంతుడి గురించి ఇంకా లోతైన విషయాలు మేము తెలుసుకోవడానికి కృప దయచేయమని, ఆ సర్వశక్తుడిని కలిగి ఉండి కూడా మేము ఇంకా దుఃఖపడుతున్నామేమో, ఇంకా బాధపడుతున్నామేమో, ఇంకా దిగులు చెందుతున్నామేమో, ఇంకా ఏడుచుకుంటున్నామేమో. ఎందుకంటే సర్వశక్తిమంతుడు గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు నా జీవితంలో అనే నమ్మకం లేని వారుగా ఉంటున్నామేమో. అపనమ్మకం మాలో ఉంది, అల్ప విశ్వాసం మాలో ఉంది. కనుక నిజమైన విశ్వాసంలో సర్వశక్తిమంతుడు నా దేవుడు, అన్నీ సాధ్యమే అని ముందుకు కొనసాగడానికి మీ బిడ్డలకు కృప దయచేయమని, ఈ రాత్రి సుఖనిద్ర దయచేయమని, రేపు మీ చిత్తమైతే రేపు రాత్రికి మళ్ళీ 9 గంటలకు కలుసుకోవడానికి కృపను అనుగ్రహించు. యేసు పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులాడు స్తుతించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. అలా ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవునికి ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడుగాక, ఆమేన్. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆమ్నిపటెంట్ గాడ్
నిండారుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రేపు రాత్రి మళ్ళీ 9 గంటలకి కలుసుకుందాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చెప్పండి. ఆన్లైన్ కూడా లైవ్ని జాయిన్ అవ్వమనండి. ఫేస్బుక్ లైవ్లో ఎల్లమిల్లి రాజేంద్ర కుమార్ అనేటువంటి ఆ పేరుని మీరు టైప్ చేస్తే మీరు తప్పక మీరు లైవ్ని చూడడానికి అవకాశం ఉంది. యూట్యూబ్లో కూడా ఉంటుంది SAC బైబుల్ టీవీ అని. ఇతరులకి షేర్ చేయండి, అలాగే ఇతరులని ఆహ్వానించండి. మర్చిపోకండి, రేపు రాత్రి 9 గంటలకి కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. గుడ్ నైట్.